అంటే ఏంటి బ్రదర్ మీ ఉద్దేశము? మా హస్బెండ్ తో నేను ఉండడం కూడా పెద్ద ప్రాబ్లమే. నాకు ఇన్స్టాగ్రామ్ కంటెంట్ దొరకదని చెప్పేసి ఇంత దూరం వచ్చి చలిలో వణుకుంటూ పిల్లలు పెట్టుకొని ఇక్కడ ఉన్నానని చెప్తున్నా. మా అత్త మమ్మల్ని చూసుకోకుండా మేమైతే వాళ్ళని ఒంటరిగా వదిలేసి రాలేదు. వాళ్ళకి కావాల్సిన అవసరతలు మేము చూస్తున్నాం. అలాగే మా ఇంటి ముందు మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ ఉంటది. మాకంటే పెద్ద కోడలు పెద్ద కొడుకు కూడా ఉన్నారు. మీరు మా అత్త మమ్మల గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇన్స్టాగ్రామ్ కంటెంట్ విషయానికి వస్తే టాలెంట్ ఉంటే చాలు, ఎక్కడైనా వీడియోలు చేయొచ్చు. మీరు మా అత్త మమ్మల సేవలు చేసుకుంటూ ఇంటి దగ్గర ఉదయం 5 గంటలకు లేసి వాళ్ళకి సేవలు చేయమని చెప్తున్నారు. పెళ్ళయి నేను ఒక్కదాన్నే ఉంటే మా అత్తమ్మల సేవలు చేసుకుంటూ మా ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూసుకుంటూ ఉండేదాన్ని. కానీ నాకు ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. మా పెద్ద పాప ఖచ్చితంగా వాళ్ళ డాడీని అయితే కంపల్సరీ అడుగుతుంది. మా పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎప్పుడు మారం చేస్తే అప్పుడు రావడానికి మా ఆయన అయితే పక్కూర్లో అయితే ఉంటాడు. సోల్జర్ పిల్లలకి తల్లి ప్రేమ ఈజీగానే దొరుకుతుంది, కానీ తండ్రి ప్రేమ మాత్రం అప్పుడప్పుడే దొరుకుతుంది. బటర్స్ దొరకక ఫ్యామిలీస్ పెట్టలేక ఇబ్బంది పడే వాళ్ళని అడగండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయో. మా మ్యారేజ్ ఇప్పటికి 7 years అవుతుంది. మా ఆయనతో కలిసి ఉన్నది నేను జస్ట్ 3 years మాత్రమే. ఇక్కడ డ్యూటీస్ ఉంటే అక్కడ వెళ్లి ఫ్యామిలీస్ పెట్టడానికి అసలు వీళ్ళు అయితే సోల్జర్ ఫ్యామిలీస్ ని క్వార్టర్స్ లో పెట్టడానికి 10 సార్లు అయితే ఆలోచిస్తారు. అందరికి పిలిచి క్వార్టర్స్ ఉన్నాయి రండి ఫ్యామిలీస్ పెట్టుకోండి అని చెప్పి ఎవరైతే చెప్పారు. ఇక్కడైతే మీరు ఇన్స్టాగ్రామ్ కంటెంట్ దొరకదని చెప్పి వెటకారంగా మాట్లాడారు కదా. నేను వీడియోస్ తీస్తున్నాను కాబట్టి మీరు అట్లా అన్నారు. మరి వీడియోస్ తీయని వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా చాలా మంది ఫ్యామిలీస్ ని పెట్టుకునే ఉన్నారు కదా. ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతిదీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో అయితే పెట్టలేము. మేము అత్త మమ్మలకు సేవలు చేసినా లేదా అనేది తర్వాత విషయం. మా ఆయనకు సేవ చేయడమే నాకు ఫస్ట్ ఇంపార్టెంట్.